ఇప్పుడు మనం హంపీలోని కిష్కింద ప్రాంతంలో మాల్యవంత పర్వతం మీద ఉన్నాము. మీరు రామాయణంలో దీని గురించి వినే ఉంటారు. కిష్కిందలో మనకు వాలి సుగ్రీవులు అన్నదమ్ములు రాజ్యం అన్నమాట ఇది. ఈ ఈ దీన్ని రామాయణంలో మలయ పర్వతం అని కూడా ప్రస్తావించబడింది. అది కాలక్రమేణా మాల్యవంత పర్వతం అనేసి ఇప్పుడు అంటారనమాట. కొన్ని చోట్ల మలయ పర్వతం అంటారు. ఇది ఏంటి ఈ విశేషం అంటే, ఇది సుగ్రీవుడు, అతని మంత్రి హనుమంతుడు, ఇంకా కొంతమంది వానరులు దీనిపైన నివసించే వాళ్ళు అనమాట, ఈ కొండపైన. ఎందుకంటే వాళ్ళకి భయపడి సుగ్రీవుడు ఈ కొండపైన ఉండేవాడు అనమాట. ఇక్కడ చాలా చూడండి ఎంత అదృష్టం అంటే, మనకు మన చరిత్రలో రామాయణంలో ఉన్న ఆనవాళ్ళు ప్రత్యక్షంగా సాక్షాత్తు సుగ్రీవుడు హనుమంతుల వారు ఇక్కడ ఉన్న చోటకు మనం కూడా ఇక్కడ ప్రత్యక్షంగా రాగలుగుతున్నాము. అండ్ ఇక్కడ మొట్టమొదటగా మనకు రాముల వారు సుగ్రీవుడిని ఇక్కడే కలుసుకున్నారనమాట. సో అగ్నిసాక్షిగా ఇక్కడే స్నేహం చేశారు. అలాగే ఈ పర్వతం మీదే సీతమ్మ జారవిడిచిన నగల్ని సుగ్రీవుడు ఆంజనేయ స్వామి తీసుకొచ్చి రాములకి చూపించారనమాట. తర్వాతి కాలంలో ఇక్కడ రాజులు ఆలయం అనేది కట్టారు. ఈ ప్రాంత విశిష్టత దృష్ట్యా మనం లోపలికి వెళ్ళి చూద్దాం. పర్వతం చాలా బాగుంది. పైకి ఎక్కి వచ్చామన్నమాట. ఇక్కడ ప్రతినిత్యం ఇక్కడ రామ సంకీర్తన అనేది జరుగుతూనే ఉంటుంది. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్లు ఇక్కడ రామ లక్ష్మణులు ఈ వర్షాకాలంలో సీతమ్మను వెతికేది కష్టం అనేసి వర్షాకాలం తీరేంత వరకు ఇక్కడే నివాసం ఉన్నారన్నమాట. ఆ తర్వాత దీన్ని పరిపాలించిన విజయనగర సామ్రాజ్యపు రాజులు ఇక్కడ రాముడు నివసించాడు కాబట్టి ఇక్కడ ఒక ప్రముఖ దేవాలయాన్ని కట్టి దీనికి చాలా అద్భుతంగా ఇక్కడ పెద్ద దేవాలయం అనేది కట్టినారు. అలాగే ఈ స్తంభాల్లో కూడా చాలా శిల్పాలు చెక్కారనమాట. ఈ శిల్పకళను చూసినట్లయితే మనము ఇక్కడ చూడండి, ఇక్కడ రాముడు ఆంజనేయ స్వామి ఇక్కడ మాట్లాడుకుంటున్నది ఇక్కడ ఉంది. సో మనం దీన్ని ఎలా గుర్తించవచ్చు రాముడు అనేసి అంటే, చెట్టు కింద కాలుపైన కాలు వేసుకున్నారు కాబట్టి అలాగే ఇక్కడ శిల్పం అనేది మనము గుర్తించే వీలుగా చెక్కారు అనమాట. ఇక్కడ హనుమంతుడు ఇది శార్దూలం అంటారు. ఇది అంటే మనిషి సింహము తల, మనిషి శరీరం ఉంటుంది. ఇది శార్దూలం అంటారు. ఇది చాలా దేవాలయాల్లో స్తంభాల పైన చెక్కుంటారు అనమాట. ఈ దేవాలయంలోనే సీతారామ లక్ష్మణులు హనుమత్ సమేతంగా ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. పెద్ద బ్రహ్మాండమైన దేవాలయం కట్టి ఇక్కడ పూజిస్తున్నారు. తెలుగు ರಾಮದೇವ್ರಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡಿರ್ತ ಎಲ್ಲ ನಿಂತ್ಕೊಂಡಿದ್ದೆಲ್ಲ ಕುತ್ಕೊಂಡು ಯೋಗ ಮುದ್ರಾದಲ್ಲಿ ಬಿಲ್ಲವಾನೇನಿಲ್ಲ. लक्ष्मण आएंगे ऐसे करके बैठे, इधर भी ऐसा पकड़ के रहते, इधर प्रणाम कर. हनुमंत आएंगे तो चूड़ामणि कोड़ता रहे, इधर भी रहते प्रणाम करके, इधर ऐसा करते घुटने के बल पे बैठे. हाँ, 4 महीने तो राम जी रुके थे, सीता माता को ढूंढते थे, सर्चिंग करते हुए आए थे. अपना 4 मंथ बाली को संहार करते. ఇది గర్భగుడి చూపుతున్నాం అన్నమాట మనము.
చూడండి, గర్భగుడి ఈ రాతి పైన ఎక్కడైతే రాముడు అప్పుడు కూర్చొని ఉన్నాడో అక్కడే ప్రతిష్ఠించారు అన్నమాట. ఇది నిజంగా అద్భుతం. మనము ఒక చుట్టూ వేసుకొని వచ్చాము. ఇక్కడ మాల్యవంత పర్వతం మీద ఈ మందిరంలో ఈరోజు చాలా మంచి విశేషమైన రోజు అని చెప్పారు పూజారిని అడిగితే. అందుకే ఇక్కడ ఈరోజు 108 రకాల ప్రసాదాన్ని నివేదన చేశారంట. అందులో మాకు కూడా కొన్ని ఇచ్చారు. ఇప్పుడు చూడండి, బజ్జీలు, బోండాలు, పూరీలు, బూందీ, అరటిపండు, శనగ్గింజలు ఇవన్నీ ఇచ్చారన్నమాట. ప్రసాదం ఎప్పుడూ అద్భుతంగా రుచిగా ఉంటుంది. మాకు ఈరోజు విశేషమైన దినం, మేము రావడం, మాకు ఈ ప్రసాదం దొరకడం రాముడి అనుగ్రహం మా మీద ఉందని భావిస్తున్నాం. ఇది ఈ మలయ పర్వతం మీద నివాసం ఉన్నారు కదా సుగ్రీవుడు, ఆంజనేయుడు, వాళ్ళ నీటి కోసం ఇది వాడుతూ ఉండేది. బట్ ఇక్కడ ఆశ్చర్యం ఏమంటే ఇది కొండ పైన ఉంది, కింద కొండ ఉంది, బట్ నీళ్ళు ఎలా వస్తుంది అనేది ఇక్కడ పెద్ద ఆశ్చర్యం అన్నమాట. అప్పుడు నీటి కోసం దీన్ని ఉపయోగించారు. ఇప్పుడు లోపల మనం ప్రధాన అర్చకులను అడిగి కొన్ని వివరాలు తెలుసుకున్నాము. ఈ మాల్యవంత పర్వతం మీద విశేషం ఏమంటే, ఎక్కడైనా మనం చూసినట్లయితే సీతారామ లక్ష్మణులు నిలబడి ఉంటారన్నమాట. బట్ కానీ ఈ ఆలయంలో కూర్చొని ఉన్నారు, విగ్రహ రూపంలో కూర్చొని ఉన్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఈ మాల్యవంత పర్వతం మీద సుమారు 4 నెలలు ఇక్కడ ఉన్నారు. అంతకుముందు ఇక్కడ మొట్టమొదటిగా మనం ఇందాక చెప్పినట్లు సుగ్రీవుడు, హనుమంతుడు వాళ్ళ వానర బృందంతో వాలికి భయపడి ఇక్కడ ఉన్నాడు. సో రాముల వారు వాలిని సంహరించి సుగ్రీవులు ఆయన కిష్కింద రాజ్యానికి వెళ్ళగా, అంటే అంతఃపురానికి వాళ్ళు ఏదైతే ఆ నగరంలోకి వెళ్ళిన తర్వాత కిష్కింద నగరంలోకి, ఇంకా ఈయన వనవాసంలో ఉన్నాడు కాబట్టి రాముడు అక్కడికి, ఈయన వనవాస నియమం ప్రకారము నగరంలోకి వెళ్ళరు రాముల వారు. కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అని రాముడు, లక్ష్మణుడు ఇక్కడే ఉన్నారనమాట. అంటే ఇక్కడ 4 నెలల పాటు ఏం జరిగిందంటే, ఇక్కడ ఆయన రావడం, ఈ పర్వతం మీదకి వీళ్ళని కలుసుకోవడం, సుగ్రీవుని, హనుమంతుణ్ణి, ఆ తర్వాత వాలిని సంహరించడం, సుగ్రీవుడికి రాజ్యాభిషేకం చేయించడం, ఆ తర్వాత ఈ సుగ్రీవులు వానరులందరినీ పిలిచి వెతికించడం సీతమ్మని. ఆ తర్వాత సీత జాడ తెలుసుకొని వచ్చి ఇక్కడ హనుమంతుల వారు సీతమ్మ ఇచ్చిన చూడమణిని తీసుకొచ్చి రాముడికి ఇవ్వడం మొత్తం ఈ కొండపైనే జరిగింది. ఈ పర్వతంపైనే మనం ఇప్పుడు ఉన్నాం. ఇది చాలా ఇక్కడికి రావడం చాలా అదృష్టం. ఎందుకంటే అంతకాలం పాటు రాముడు ఇక్కడే నివాసం ఉన్నాడు. ప్రధాన ఘట్టాలన్నీ కూడా రామాయణంలో ఇక్కడ జరిగాయి అన్నమాట. ఇది చాలా అదృష్టం చేసి ఉండాలి మనం ఇక్కడికి రావాలంటే. కాబట్టి ఇక్కడ మనకు కూర్చొని దర్శనం ఇస్తారు రాముల వారు. ఇక్కడ చాలా పెద్ద ఆలయాన్ని, మండపాలని నిర్మించారన్నమాట. ఇక్కడ చాలా విశేషమైన పూజలు కూడా జరుగుతుంటాయి. ఇక్కడ 365x24 hours 365 రోజులు 24 గంటలు ఇక్కడ భజన జరుగుతూనే ఉంటుంది. ఒకరు పోతే ఒకరు కూర్చొని చేస్తూనే ఉంటారనమాట, గ్యాపే ఇవ్వకుండా. సో ఇన్ని విశేషాలు ఉన్న ఈ హంపీలోని కిష్కింద ప్రాంతంలోని ఈ మాల్యవంత పర్వతాన్ని ప్రతి ఒక్కరూ మీరు కూడా సందర్శించండి, అలాగే తరించండి.
ఈ మాల్యవంత పర్వతం యొక్క విశిష్టత ఏమంటే రాముల వారు ఇక్కడికి వచ్చే ముందు చాలా బాధతో ఉన్నారు, చాలా టెన్షన్తో ఉన్నారు. ఎందుకంటే సీతమ్మ ఏమైందో తెలీదు, ఎవరు అపహరించారో తెలీదు, జీవించిందో తెలీదు. అంత టెన్షన్లో ఉన్నప్పుడు ఆయన ఇక్కడ హనుమంతుని కలవడం, హనుమంతుడు సుగ్రీవుని పరిచయం చేయడం, మొత్తం ఈ తతంగం అంతా నేను అప్పుడే చెప్పినట్టు 4 నెలలు అంటే చాతుర్మాస్యం ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరేటప్పటికి ఆయన టెన్షన్ మొత్తం రిలీఫ్ అయ్యి బయలుదేరి వెళ్ళారు. అంటే ఇక్కడ ఉన్నప్పుడే ఆయనకు సీతమ్మ జాడ తెలిసింది. వానర్లు వెళ్ళి ఎత్తుకొని వచ్చి ఆంజనేయ స్వామి చూడమని తెచ్చిచ్చి సీతమ్మ లంకలో ఉంది అని చెప్పాడు కదా. కాబట్టి ఇది చాలా విశేషమైన పర్వతం అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా సందర్శించాల్సిన ఒక ఇది. అండ్ ఈ మండపం వచ్చి ఇది సభా మండపం అంటారు. ఇక్కడ రాయలవారి కాలంలో ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఇక్కడ సమావేశం అవ్వడము, దేవాలయంలో అన్నీ చర్చించడము, ఏం చేయాలి, ఎలా కార్యక్రమాలు చేయాలి అన్నిటికీ కూడా ఈ సభా మండపాన్ని ఉపయోగించారు. అప్పట్లో అన్నిటికీ దేవాలయాలు, హాస్పిటల్ అయినా దేవాలయమే, బడి గుడి అన్నిటికీ దేవాలయం.